సో గైస్ ఈ రోజు మనము ఈ వీడియోలో చాలా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా టెస్టింగ్ గురించి, టెస్టింగ్ పరిస్థితి గురించి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో టెస్టింగ్ నేర్చుకోవచ్చా, టెస్టింగ్ నేర్చుకుంటే ఫ్రెషర్స్ నేర్చుకోవచ్చా అండ్ ఎక్స్పీరియన్స్ నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే జాబ్ వచ్చే పరిస్థితి ఉందా అనేది ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అట్ ది సేమ్ టైం టాప్ టెస్టింగ్ ఆటోమేషన్ టూల్స్ ఏమున్నాయి అనేది కూడా మనం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో జనరల్గా గైస్ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే టెస్టింగ్ అనేది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 365 రోజులు అంటే సంవత్సరం పొడవునా 365 డేస్ కాల్స్ ఓపెనింగ్స్ మరీ ఎక్కువ కాకపోయినా అలాగని అస్సలు లేకుండా కాకుండా మిడ్ లెవెల్లో ఎప్పుడూ కూడా టెస్టింగ్లో కాల్స్ ఉంటాయి. ఇది మనము ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే టెస్టింగ్ అనేది రియల్ టైం ప్రాజెక్టులు ఎంతమంది చేస్తున్నారు, ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రియల్ టైం ప్రాజెక్టులు ఎంతమంది చేస్తున్నారు, ఎంతమంది వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నారో రీసెంట్ డేస్లో మనం గమనిస్తే లింక్డ్ఇన్లో ఎంత మీరు చేసే ప్రతి ప్రాజెక్టు, మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎవరైనా కానీ ఈ లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని దాంట్లో నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే ఫ్రెషర్స్, లింక్డ్ఇన్ అండ్ నౌకరీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడం, మీరు చేసిన ప్రతి ప్రాజెక్ట్ని అక్కడ అప్డేట్ చేయడం అనేది, దాంతోపాటు గిట్హబ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం అస్సలు మర్చిపోవద్దు. అయితే ఇక్కడ ఇప్పుడు నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా అంటే ఎస్ 100%. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ జనవరి ఏ టెక్నాలజీ కూడా ఈ 2 నెలల్లో అస్సలు కాల్స్ ఉండవు. ఓకే, ఈ 2 నెలల్లో అస్సలు డిసెంబర్ జనవరిలో అసలు కాల్స్ ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. చాలా ఎమర్జెన్సీ కొన్ని కంపెనీస్ మాత్రమే రిక్రూట్మెంట్ ఫేజ్లో ఉంటుంది. ఎందుకు అంటే డిసెంబర్లో మోస్ట్లీ క్రిస్మస్ మంత్ మొత్తం కూడా సెలబ్రేషన్స్లోనే ఉంటారు అండ్ చాలా తక్కువ మంది మాత్రమే యాక్టివ్లీ వర్క్ చేస్తుంటారు. ఆ తర్వాత మనకి ఇక్కడ కొంచెం సంక్రాంతి ఫెస్టివల్ వాట్ ఎవర్ రకరకాల రీజన్స్ వల్ల డిసెంబర్ జనవరి కాకుండా ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, జూన్, జూలై, ఆగస్టు వరకు కాల్స్ అనేవి బాగా ఉంటాయి. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అనేది పీక్ టైం ఫర్ కంపెనీ చేంజ్ అనమాట. కంపెనీ ఎప్పుడు మారాలనుకున్నా ఆల్మోస్ట్ ప్రతి టెక్నాలజీకి ఎన్నో కొన్ని కాల్స్, మినిమం కాల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని టెక్నాలజీస్కి హ్యూజ్ కాల్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే టెస్టింగ్ సంబంధించి నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే 3+ వాళ్ళకి కాల్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ 4+ వాళ్ళకి, ఫ్రెషర్స్ కి ఎస్ ఉన్నాయి కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. కాంపిటీషన్ కూడా ఎక్కువగానే ఉంది. అండ్ ఇక్కడ మనం అందరికి తెలుసు ఓన్లీ మాన్యువల్ నేర్చుకుంటే కాల్స్ రావు. చాలా మంది అడుగుతారు మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకుంటే కాల్స్ ఉంటాయంటే అస్సలు చాలా కష్టం అండి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మాన్యువల్ మీద చాలా తక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చేసి టాప్ 10 టెస్టింగ్ ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్ చూసుకుంటే ఆటోమేషన్ టెస్టింగ్ లో జావా విత్ సెలీనియం టాప్ లో ఉంది. దాంతోపాటు పైథాన్, సెలీనియం, C# కూడా బాగానే ఉంటాయి. అండ్ యాపియన్ టూల్ అని అండ్ మొబైల్ యాప్స్ లో యూజ్ చేస్తారు. అండ్ సిప్రస్ అని అండ్ టాస్కో, రెస్ట్ అష్యూర్, అకౌంట్ స్టూడియో, API సర్వీస్ అండ్ రోబోట్ ఫ్రేమ్వర్క్, కుకుంబర్, JMeter, ఇవన్నీ కూడా మల్టిపుల్ టెస్టింగ్ టూల్స్, ఆటోమేషన్ టెస్టింగ్ టూల్స్. ఇవన్నీ కూడా చిన్న చిన్న మన ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, అమ్మో ఎంత నేర్చుకోవాలా, అన్నీ నేర్చుకోవాలా అంటే ఎస్ అన్నీ నేర్చుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న టాపిక్స్ అనే విషయం మీరు అసలు మర్చిపోవద్దు. అండ్ హోప్ఫుల్లీ మనము వెరీ సూన్ మనము దీని గురించి వర్కౌట్ చేస్తున్నాము అండ్ విల్ స్టార్ట్ ఫ్రీ కోర్సు దాని గురించి వర్కౌట్ చేస్తున్నాము. విల్ ట్రై. ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ అడ్మిన్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఫ్రీగా చూడండి. తర్వాత డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ డెవాప్స్ విత్ ఏఐలో కూడా చాలా టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. డెవాప్స్ విత్ AWS అలాంగ్ విత్ AI దాంట్లో కూడా చాలా టాపిక్స్ కంప్లీట్ అయ్యాయి. మన CVC సాఫ్ట్ ఛానల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో యూ కెన్ వాచ్ అండ్ లెర్న్. ఇంకా చాలా కోర్సెస్ మేము ముందుకు తీసుకురావడానికి ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. సో ఈ అయితే స్ట్రీమ్ లైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు 3 కోర్సెస్ అనుకున్నాము. 2 కోర్సెస్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇది ఒకసారి చూడండి. సో టెస్టింగ్ విషయానికి వస్తే ఇది పరిస్థితి. టెస్టింగ్ నేర్చుకోవచ్చు, కాకపోతే నెక్స్ట్ 2 మంత్స్ కొంచెం కష్టంగా ఉండొచ్చు, మేబీ డిసెంబర్, జనవరి. అండ్ దెన్ డెఫినెట్లీ తర్వాత ఎప్పుడు కూడా కాల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 మంత్స్లో కూడా ఎన్నో కొన్ని కాల్స్ కంపల్సరీ ఉంటాయి. కానీ ఇప్పుడైతే ఫ్రెషర్స్ కంటే కూడా కొంచెం 3+ వాళ్ళకి ఎక్కువ కాల్స్ ఉన్నాయి. మేబీ ఫ్రెషర్స్కి అసలు లేవని కూడా కాదు ఇక్కడ, కానీ ఒక కాంబో ప్యాక్గా నేర్చుకొని అండ్ మీ పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్లో బిల్డ్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.